కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన తీరు అమోఘమని మండలంలోని పి అంకంపాలెం ఎంపీటీసీ సభ్యులు నాలి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గ్రామంలో రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోడీ, జనసేనాని పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించడంపై మోడీకి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు నాలి అభినందనలు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని అసమర్థుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. కూటమి నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుద్దా జగ్గారావు, వైస్ సర్పంచ్ బాలగాని నాగరాజు, జనసేన గ్రామ అధ్యక్షులు హేమకృష్ణ, తోటబాలు, గంట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేసిందో కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ తెచ్చుకోవడం ఎంతో సంతోషకరంగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర తరఫున, మన మండలం తరఫున, అంకంపాలెం గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలంలో పోయిన గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ మన రాష్ట్రం కోసం, మంచి కోసం తెచ్చింది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు అవ్వకుండానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల బడ్జెట్ తెచ్చుకోవడం అనేది ఘనత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రానికి ఇచ్చి మా రాష్ట్రం మేలు కోసం కోరుకునే మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో శుభ్రంగా సర్వనాశనం అయిపోయిందనుకున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ప్రభుత్వంలో అయితేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని ఆశతో ఈరోజు ప్రజలందరూ ఏదైతే భారీ మెజార్టీ 164 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అదేవిధంగా ప్రజలు గెలిచే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుందని చెప్పని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రం గురించి ఇంత ఆలోచించి వెనకబడిపోయిన రాష్ట్రంగా ఈరోజు ఎప్పుడో ఇడిపోయిన రాష్ట్రంగా నుంచి మనకు ప్రత్యేక నిధులు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మోదీ గారు ఈరోజు మా రాష్ట్రానికి ఇంత భారీగా నిధులు కేటాయించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే పోలవరానికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే మా రాష్ట్రానికి ఏడాదికి ఈ సంవత్సరం బడ్జెట్లో 15,000 కోట్లు ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా, ఆనందకరంగా ఉందని చెప్పని మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను. ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మాకు రాష్ట్రానికి సహాయం చేయాలని చెప్పని, అలాగే మా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ద్వారా గత 15 ఇంకా రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని చెప్పని అందరం కూడా కోరుకుంటాను. మా రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకబడిపోయింది అనుకున్న తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తాను, మళ్ళీ 10 సంవత్సరాలు ముందుకు వచ్చినంత ఆనందంగా ఈరోజు ఉందని చెప్పని ధీమా వ్యక్తం చేస్తాను. ఈ బడ్జెట్ రిలీజ్ చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలా వాళ్ళకి హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై